ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభుడు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మరి యొక్క ఉదయకాల సమయమందు ఫస్ట్ అవర్ డైలీ డివోషన్ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరులకు అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారు కదూ? మేము మీ కొరకు ఎల్లప్పుడూ తప్పనిసరిగా ప్రార్థిస్తూనే ఉంటున్నాం. మీరు పంపిస్తున్నటువంటి ప్రార్థన అవసరతను బట్టి మరి మా ప్రార్థన బృందం మీ కొరకు ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉంటున్నారు. రండి ప్రియులారా, దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధమైన గ్రంథంలో యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 వచనంలో చక్కటి మాట రాయబడింది. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. ఆమేన్. ప్రియులారా, బహుశా ఇది క్రీస్తు పూర్వము 541 సంవత్సరంలో రాయబడినటువంటి మాటలు. యెషయా భక్తుడి ద్వారా మరి దేవుడు ఆయన ఆత్మ ప్రేరేపణ బట్టి మరి రచించినటువంటి మాటలుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇజ్రాయేల్ ప్రజలు వారి జీవితంలో ప్రియులారా దేవుని యొక్క ప్రజలుగా ఉండవలసిన వారు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ వారి జీవితాలు నాశనం చేసుకుని నష్ట మార్గంలో నడిచారు. దేవుడు చక్కటి ఆజ్ఞను వారికి అనుగ్రహించారు. ఆజ్ఞల ప్రకారంగా మీరు నడవండి అని దేవుడు చెప్పినప్పుడు వారు పరిపాలిస్తున్న రాజులు, వారు అధికారులు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రియులారా మరి నాశనాన్ని కొని తెచ్చుకున్నట్లుగా పరిశుద్ధమైన గ్రంథం తెలియజేయబడుతుంది. అలాంటి సమయ సందర్భాల్లో బబులోను మహారాజ్యానికి వారు బానిసలుగా కొనుపోబడిన తర్వాత ప్రియులారా వారి యొక్క జీవితాల్లో ఎంతో నష్టాన్ని అనుభవించారు. ఎంతో వారి యొక్క జీవితాల్లో వేదన, దుఃఖము, బానిస బ్రతుకు ఎంతగానో అనుభవించారు ప్రియులారా. వారు ఇంకా మా పరిస్థితి, మా బ్రతుకు ఇంకెంతటితో అయిపోయింది, మా జీవితాలు, మా బ్రతుకులు ఎంతటితో సమాప్తం అయిపోతాయి అన్న సమయంలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నారు. అప్పుడు మరి యెషయా భక్తుడి ద్వారా మరి ప్రత్యేకంగా మాట్లాడిన మాటలే ఈ 40 అధ్యాయంలో మనం చూస్తున్నాము. ప్రియులారా, ఈ 40 అధ్యాయం 1వ వచనంలో చాలా చక్కటి మాట. ఈ మాట చదివినప్పుడల్లా ఒక ప్రత్యేకమైన బలము, ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదము, ఆ వాగ్దానపు దీవెన మనం ఖచ్చితంగా పొందుకుంటాము. ప్రియులారా, గమనించండి ప్రియులారా, ఈ మాటను బట్టి ఒక విషయం మనకు అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూస్తామో ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన బలాన్ని పొందుకుంటామని. అవును ప్రియులారా, మన జీవితాలలో ఎదురు చూచే మనస్సు మనం కలిగి ఉండాలి. గమనించండి, ఇటీవలలో కొన్ని న్యూస్లు మనం చూస్తున్నప్పుడు ఎంతగానో బాధ వేస్తూ ఉంటుంది ప్రియులారా. చూడండి, గమనించండి, ఒక తండ్రి తన యొక్క బిడ్డల పట్ల ఎదురు చూచే మనస్సు లేక ఈ యొక్క ప్రపంచంలో వారు ఏ విధంగా బ్రతుకుతారు, ఈ ప్రపంచంలో వారు ఏ విధంగా రాణిస్తారు, వారు రానివ్వలేరు, వారు బ్రతకలేరు అని ప్రియులారా తండ్రి తన యొక్క పిల్లల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతగానో బాధ కలిగిస్తున్నాయి. ఒక భర్త భార్య పట్ల ఎదురు చూచే మనసు లేక వారు తీసుకున్నటువంటి డెసిషన్స్ను బట్టి ఎంతగానో బాధ కలిగిస్తూ ఉంటున్నాయి. ఇలాగ ప్రియులారా మన యొక్క లోకంలో అనేకమైన రీతిలో ఎదురు చూచే మనస్సు లేక వారి జీవితంలో ఎంతగానో కోల్పోతున్నారు, వారి జీవితంలో ఎంతగానో నష్టపోతున్నారు. వారి జీవితంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు బట్టి వారి యొక్క జీవితంలో ప్రియులారా ఎంతగానో నష్టాన్ని చూస్తున్నారు. అయితే దేవుని యొక్క మాట సెలవిస్తుంది, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతనమైన బలాన్ని వారు పొందుకుంటారంట. క్రైస్తవులుగా ఉంటున్నటువంటి నీవు నేను కూడా ఒక చక్కటి ఎదురుచూపును కలిగి ఉండాలి ప్రియులారా. ఎదురు చూసే మనసు కానీ మనం లేకపోయినట్లయితే మన దేవుని యొక్క చిత్తం ఏదో కనుగొనలేము. దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఉద్దేశాలు మనకు బయలుపరచబడవు ప్రియులారా. మరి యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 7వ వచనంలో చక్కటి మాట రాయబడి ఉంది. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. వ్యవసాయకుడు ప్రియులారా తన పంట నిమిత్తమై ఎంతగానో ఎదురు చూస్తాడు, ఆ కాపు కోసం ఎంతగా ఎదురు చూస్తాడు. ఆ విత్తనాలు వేసిన తర్వాత అవి సరిగ్గా ఎదుగుతున్నాయో లేదో చూడడం జరుగుతుంది. ఆ వ్యవసాయకుడు ఆ వేసిన పంట నిమిత్తమై ఎంతగానో ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎదురు చూడకపోతే తన యొక్క ఫలము, తన యొక్క పంట చేతికి రాదు ప్రియులారా. ఎంతగా సహనంతో ఎదురు చూస్తూ ఉంటాడో అంతటి చక్కటి పంటను కూడా ఖచ్చితంగా పొందుకోగలుగుతాడు ప్రియులారా. అదేవిధంగా మన జీవితాలలో కూడా ఎదురు చూచే మనస్తత్వం మనలో ఉండాలి. ఓపికతో
ఓపిక గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా అది ఆప్ చేస్తుందని చెప్పి దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. మనకి జీవితాలలో ఓపిక, మన జీవితాలలో ఎదురు చూసే మనసు మనం కలిగి ఉండాలి. ఒక పని మనం అనుకున్నామంటే వెంటనే జరిగిపోవాలి. దాన్ని ఎట్టయినా సరే అది ఆగకూడదు, ఏదో ఒక రీతిలో జరిగిపోవాలని మన ఆలోచన కలిగి ఉంటాం. మంచిదే, జరగాలని అనుకోవడం మంచిదే. అయితే దేవుని యొక్క చిత్తానుసారంగా ఆ పని కానీ జరగాలంటే ఖచ్చితంగా ఎదురు చూసే మనసు ఉండాలి. ఎదురు చూసే ఆ మనస్సు మనలో ఉండాలి. ప్రియులారా, క్రైస్తవుడిగా నీవు నేను కూడా, దేవునికి బిడ్డగా ఉంటున్నటువంటి నీవు నేను కూడా ఒక చక్కటిని ఎదురుచూపు కలిగి ఉండాలి. ఒకవేళ ఈ ఎదురుచూపు దేవుని కొరకు ఎదురు చూడకపోతే ప్రియులారా, ఖచ్చితంగా అందులో ప్రియులారా మన జీవితాల్లో నష్టము ఖచ్చితంగా చూడగలుగుతాం. ప్రియులారా, గమనించండి, ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆమె పేరే హెలెన్ కెల్లర్. ప్రియులారా, 1890 సంవత్సరంలో ఆమె అలబామా అనే దేశంలో జన్మించినటువంటి వ్యక్తి. ప్రియులారా, ఆమె చిన్న వయసులోనే 18వ నెల ఏట, అంటే ఒకటి లేదా 2 సంవత్సరాల మధ్య ప్రాయంలో ఆమెకు ఒక చిన్న విషజ్వరం రావడం జరిగింది. ఆ విషజ్వరం వచ్చిన తర్వాత దాని ప్రభావం వల్ల తనకున్నటువంటి వెన్నికిడి శక్తిని అలాగే కంటి చూపును కోల్పోయింది. అప్పటి నుంచి కూడా ప్రియులారా, ప్రపంచానికి తనకి ఏ విధమైన సంబంధం లేకుండా తను జీవిస్తూ వచ్చింది. ఎంతో బాధ, ఎంతో వేదన, ఎంతో హృదయంలో కుమిలిపోతూ కృంగిపోతూ తన బాధ ఎవరికి వివరించుకోలేక ఎంతగానో బాధపడుతూ ఉంది. ఒక చిన్న టీచర్ ద్వారా తను అక్షరాలు నేర్చుకోవడం ప్రారంభించండి. బయట ప్రపంచం ఏ విధంగా ఉంటుందో స్పర్శ ద్వారా అక్షరాలు నేర్చుకోవడం ప్రారంభించింది. తన యొక్క టీచర్ ద్వారా ప్రపంచం అంతా కూడా, ప్రపంచం ఏ విధంగా ఉంటుంది, ఈ లోకం ఏ విధంగా ఉంటుందని నెమ్మదిగా తెలుసుకోవడం ప్రారంభించింది. ప్రియులారా, మొట్టమొదటి వ్యక్తిగా ప్రియులారా తను ఒక 21 సంవత్సరాలలో 22 సంవత్సరాల్లో ఒక ప్రత్యేకమైన ఒక గ్రాడ్యుయేట్గా, ఒక బ్లైండ్ అండ్ డెఫ్ కలిగినటువంటి వ్యక్తి, ఒక ఫస్ట్ గ్రాడ్యుయేట్గా మరి ప్రపంచంలో పేరుగాంచినటువంటి వ్యక్తి హెలెన్ కెల్లర్. ప్రియులారా, తన చిన్న వయసులో ఎంతో బాధ కుమిలిపోతూ కృంగిపోతూ ఉన్న సమయంలో ఒకవేళ కానీ ఎదురుచూపు, తన యొక్క జీవితం కొరకు ఎదురుచూపు లేకపోయినట్లయితే, తన పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని విశ్వాసం లేకపోయినట్లయితే ప్రియులారా, ఆమె ఇంతవరకు జీవించేది కాదేమో, ఆ గ్రాడ్యుయేషన్ జరిగించేది కాదేమో. ప్రియులారా, కేవలం గ్రాడ్యుయేషన్ మాత్రమే కాదు ప్రియులారా, దాని తర్వాత ఒక అడ్వకేట్గా, ఒక తన యొక్క డిజేబిలిటీస్ రైట్స్ కోసం ప్రత్యేకంగా పోరాడినటువంటి వ్యక్తి. తనతో పాటు తనలాగా మరి ఎవరైతే అందులో ఉన్నారో, ఎవరైతే మరి డెఫ్ అండ్ డమ్ ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఒక రైట్స్ కూడా వారి కోసం తీసుకురావడం తను పోరాడడం జరిగింది. ఇంకా అనేకమైన దేశ విదేశాలలో ఒక ప్రత్యేకమైన ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీగా, ఒక ప్రత్యేకంగా ప్రపంచమంతా కూడా తన యొక్క స్పీచెస్తో ప్రియులారా అనేక మందిని బలపరచడం, అనేక మంది మరి డిజబిలిటీస్తో ఉన్నవారిని, గుడ్డువారిని, మూగవారిని, చెవిటివారిని, వారిని అందరినీ కూడా బలపరిచినటువంటి గొప్ప వ్యక్తి ఈ హెలెన్ కెల్లర్. ఆమె తన యొక్క జీవితంలో తన ఆటోబయోగ్రఫీని పుస్తకాన్ని కూడా ఆవిష్కరించింది, ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ అని. ప్రియులారా, చివరిగా గమనించండి, తన జీవితంలో ఏ మాట మిమ్మల్ని ప్రత్యేకంగా మీతో మాట్లాడింది, ఏ మాట మిమ్మల్ని బలపరిచింది అనగా ఆమె చెప్పినటువంటి మాట యెషయా గ్రంథంలో 40 అధ్యాయం 31వ వచనం నన్ను ఎంతగానో బలపరిచింది, నన్ను ఎంతగానో ధైర్యపరిచింది. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు ఖచ్చితంగా నూతన బలాన్ని వారు పొందుకుంటారని. అవును, దేవుని యొక్క మాట కానీ నేర్చుకోకపోయినట్లయితే దేవుని కొరకు ఎదురు చూసేదాన్ని కాదేమో, నేను దేవుని కొరకు వెతికేవారిని కాదేమో అని ప్రియులారా ప్రత్యేకంగా తన యొక్క అనుభవాన్ని పంచుకోవడం జరిగింది. ప్రియులారా, మరి ఉదయకాల సమయం ఉందో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటలు, మనం దేవుని కొరకు ఎదురు చూస్తున్నామా, లేదా ఏమేమో విషయాల కొరకు ఎదురు చూస్తున్నామా, దేని కొరకు ఎదురు చూస్తున్నాం, ఏ లోకం వైపు ఎదురు చూస్తున్నామా, లేకపోతే నిత్య జీవం ఇచ్చినటువంటి నిత్య జీవం ఇస్తున్నటువంటి దేవుని వైపు మనం చూస్తున్నామా? కేవలము మన యొక్క జీవితంలో, మన యొక్క ఆలోచనలో మరి అవి నెగ్గించుకోవాలని, మన తలంపులు నెగ్గించుకోవాలని, మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ మన జీవితాలను లోకం వైపు తీసుకుని వెళ్తున్నామా, లేకపోతే ప్రభు వైపు చూస్తున్నామా? ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఎదురు చూసే మనస్సు మనం కలిగి ఉండాలి, సహనం కలిగి ఎదురు చూసే మనస్సు కలిగి ఉండాలి, ఓపికతో ఈ ప్రయాణం మనం చేయాలి. విసిగిపోయి వేసారిపోయి
మన జీవితాలు ఉన్నప్పటికీ కూడా ప్రభు యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభు యందు మనము నెమ్మది కలిగి ఉండాలి. ప్రభు యందు మన విశ్వాసం, ప్రభు యందు ఎదురు చూస్తూ, ప్రభు యందు కనిపెట్టుకుంటూ మనం ముందు కొనసాగిపోవాలి ప్రియులారా. అదే దేవుని యొక్క చిత్తం అని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. మరి ఎవరైతే ప్రభు యందు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా నూతనమైన బలాన్ని పొందుకుంటారంట. ఆ నూతనమైన బలాన్ని పొందుకోవాలంటే ప్రియులారా, దేవుని యందు నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారుగా ఉండాలి. ఒకవేళ కానీ మన వీటి వైపు వాటి వైపు చూస్తే ఎదురు చూస్తున్నట్లయితే దానివల్ల ఖచ్చితంగా నష్టం కలుగుతుంది, కానీ అందులో లాభం ఏమీ కూడా మనకు కనిపించదు. హెలెన్ కెల్లర్ తన యొక్క జీవితంలో ప్రియులారా, తన యొక్క జీవితంలో ఏది కూడా అంతా కోల్పోయినప్పటికీ కూడా చివరిగా ప్రియులారా తను దేవుని యొక్క మాట పైన, దేవుని యొక్క నిరీక్షణ, దేవుడు నా పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారని విశ్వాసంతో ముందుకు నడిచిపోయింది. తన యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి, శిఖరానికి చేరుకుంది. అలానే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఈ లోకం వైపు ఎదురు చూసినట్టయితే లోకము తన ఆశలు గతించును. అయితే ఎవరైతే ప్రభు యందు నిరీక్షణ కలిగి ఉంటారో, ప్రభు యందు ప్రభు యొక్క చిత్త ప్రకారంగా ఎవరైతే నడుస్తారో, జీవిస్తారో, వారి జీవితాలు బ్రతుకులు ఉంటాయో ఖచ్చితంగా వారి జీవితాలలో ఒక నూతనమైన బలాన్ని పొందుకుంటారు. పక్షిరాజుల వాళ్ళే వారు రెక్కల చాపి పైకి ఎగురుతారు. వారు సొమ్మసిల్లక అలయక వారు పరిగెత్తుతారు అని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. ప్రియులారా, మన ప్రభువునందు మనం ఖచ్చితంగా ఎదురు చూద్దామా? మన ఎదురు చూపులు ఎవరి కోసం చూస్తున్నాం? దేవుని వైపు చూస్తున్నామా, లేకపోతే ఇంకొక వైపు ఎవరిని వైపున చూస్తున్నామేమో ఒకసారి పరీక్షించుకుందాం. మన దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆ యొక్క నూతనమైన బలాన్ని, ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని, ఆ పక్షిరాజు యవ్వనము వలె ఒక కొత్త ఉజ్జీవాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని నీకు నాకు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తలలు వంచిన ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ డివోషన్ ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం ఉందో ప్రత్యేకంగా మాతో, మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ ఉదయకాల సమయం అందు యెషయా గ్రంథంలో 40:31 ప్రకారంగా యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలాన్ని పొందుకుంటారని ఆ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చండి ప్రభు. వాగ్దానపు ఆశీర్వాదం మా జీవితాల్లో ప్రభు మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఆనాడు ఇజ్రాయేలు ప్రజల పట్ల ప్రభు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం నూతన నిబంధనలో మీ యొక్క రక్తంలో కడగబడినటువంటి వారము ప్రభు. మమ్మల్ని కూడా ఈ వాగ్దానానికి వారసులుగా చేయమని ప్రత్యేకంగా వేడుకుంటున్నాం. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆస్వాదించండి ప్రభు. ఈ సమయం అందు ప్రభు ఈ యొక్క ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారిని అందరినీ కూడా దర్శించి ప్రభు ఈ రోజంతా మీ కాపుదల భద్రత క్షేమం మాపైన, మా కుటుంబాలపైన, మా బిడ్డలపై నుంచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మా కొరకు, మా కుటుంబం కొరకు, అలాగే ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటున్నాం. ప్రార్థన అవసరం ఉన్నట్లయితే కామెంట్ రూపంలో వాటిని తెలియచేయండి. ఖచ్చితంగా మీ కొరకు మా ప్రార్థన బృందం ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థిస్తుంది. దేవుని మనం దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.